ఈ ఉదయకాల సమయమున మీకు శుభములు తెలియపరచుచున్నాను. దావీదు కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. యెహోవా ఏం చెప్తున్నాడంటే, నీ కాపరి నేను, నిన్ను కాచువాడు నేను, నిన్ను బలపరచువాడు నేను, పచ్చికల చోట్ల నేను నిన్ను దాచిపెడుతున్నాను అని ఇలా దేవుడు మనకి చెప్తున్నాడండి. ఇదిగో నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నన్ను కాపాడేవాడు ఎవరు లేరు, నేను ఇబ్బందులు ఉన్నాను, నన్ను బ్రతికించేవారు ఎవరు లేరు, ఏడ్చాను, దిగులు పడ్డాను, ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావా? కానీ ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఆ కాపరిని నేను, నీకు ఎటువంటి లేమియు లేకుండా చేయవాడును నేనై ఉన్నాను. ఇదిగో ఈ కొంచెంలో నేను జీవిస్తున్నాను, కొంచెంలో నేను బ్రతుకుచున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకు ఆశ్రయం ఎవరున్నారు అని దిగులు చెందుచున్నావా? పచ్చిక గల చోట్ల నిన్ను నేను పరుండ చేయబోచున్నాను. రానున్న దినాల్లో నిన్ను బలపరచబడబోతున్నావు. కనుక ప్రియ కుమార కుమార్తె, ఈ యొక్క మాటలు దేవుని మాటలు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమపరిచి ఆయన ఉత్సాహించి ఆయన యందు నువ్వు దయ పొంది ఆయనకు సాక్షిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ జీవితాల్లో గొప్ప వాటిని చేయబోతున్నాడు. కనుక ఈ విషయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్, నజరేయుడైన యేసయ్య, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభ, మా జీవితాల్లో గొప్ప కార్యాలు నువ్వు చేయబోతున్నావని మేము ఎంతో ఆశిస్తున్నాం, ఆశగా ఎదురు చూస్తాం. కనుక ప్రభువా, ఈ యొక్క ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చమని, వాక్యం నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.